19 వచనాలు కూడా హృదయ శుద్ధీకరణ ఏమిటది? ఈ కీర్తన అంతటిని కూడా ఎలాంటిది అంటే హృదయ శుద్ధీకరణతో కూడిన మాటలు ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈ నూతన సంవత్సరములో 26వ సంవత్సరములో నూతనమైన కార్యాలు మనం చూడాలి అంటే నూతనమైన కార్యము మనం చూడాలి అంటే దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే స్థిరమైన మనసు మనలో ఉండాలి. ఏ మనసు ఉండాలి? స్థిరమైన మనస్సు మనలో ఉండాలి. స్థిరమైన మనస్సు మనలో లేకపోతే ఏ పని కూడా మనము చెయ్యలేము. మనస్సు అనేక విధాలుగా ఆలోచన చేస్తా ఉందనుకోండి, పలు విధాలుగా మన ఆలోచన, మన మనస్సు పలు విధాలమైన పరిస్థితిలోకి శాఖ వెళ్తాయి. ఈ ఆలోచన చేత మనం ఏ పని కూడా చేయలేం. మనసు నిలకడగా ఉందనుకోండి, మనసు నిలకడగా ఉంటే పని కూడా నిలకడగా చేయగలుగుతాం. మనం పని చేస్తున్నప్పుడు పిల్లరా మనసు పాడైపోయింది అనుకోండి, ఏమవుతుంది? అమ్మా, పని చెయ్యబుద్ధి కాదు, నిలవబుద్ధి కాదు. నలుగురు మధ్యలో మనకు చిన్న అవమానం కలిగిందని మన మనస్సు కలిగింది అనుకోండి, అప్పుడు వారితో ఉండటానికి కూడా ఎక్కువగా ఇష్టపడం. ఎందుకు నన్ను ఇలాగా నన్ను చిన్న చులకన భావంతో చూస్తున్నారు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువగా చూస్తున్నారని మనసు ఎప్పుడైతే అనిపిస్తుందో వారిలో నుండి వేరవటానికి, ఆ స్థలము నుండి ప్రక్కగా వెళ్ళటానికి మన మనసు ఏమవుతుంది? తొందర పెడుతుంది. ఇక్కడ ఉండకూడదు, మనము ఇక్కడ ఉంటే ఇంకాస్త మనల్ని ఏం చేస్తారు? అవమానకరముగా మాట్లాడుతారనేసి మనం ఏం చేస్తాము? ఆ స్థలములో నుండి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, దావీదు కీర్తనలు మీరు చూస్తే దావీదు తన హృదయంలో చేసిన ఆ పాపమును బట్టి ఆ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ తన దేహానికి కలిగిన పాపమే కాదు కానీ తన మనస్సుకు కలిగిన పాపాన్ని కూడా అక్కడ రాసి ఎత్తి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చాలా భయంకరమైనది. ఈ పాపం ఎలాంటిది అంటే నిలకడగా ఉంచేది కాదు. చెప్పండి, పాపము మనలో ప్రవేశిస్తే మనం నిలకడగా ఉండలేదు. తప్పమటి తప్పు చేయరాని కార్యాలు చేయడానికి ఇంకా పరిగెత్తుతూ ఉంటాం. ఎందుకు అంటే ఒకటి చేసినప్పుడు మనము పశ్చాత్తాపడలేదు కనుక. పాపం అంటే పాపం. ఎప్పుడైతే ఒక పాపము చేశామో ఆ పాపము ద్వారా మన హృదయాలను శుద్ధి చేసుకుంటే వెంటనే మనలో పశ్చాత్తాపమును కలిగి ఉంటాం కనుక రెండవ పాపములోనికి మనము పడిపోం. ఏదో ఒక పాపం, ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక తిరుగుబాటు దేవుని సముఖంలో ఉన్న మనము ఏదో విధముగా దేవునికి దూరస్తులుగానే అయిపోతా ఉన్నాం. ఒకసారి దేవుని సన్నిధికి రావటం మానేసామనుకోండి, ఆదివారం పూట రెండో ఆదివారం పోవటానికి ఇష్టపడతావా? ఈసారి పోదామని అనిపిస్తుంది. పోయిన వారం పోలేదు, కనీసం ఈ వారం అన్నా వెళ్దామని మనసు మనకు రాదు. ఎందుకని ఆల్రెడీ ఒకసారి వారం గడిచిపోయింది, రెండో వారం కూడా ఏమైపోద్ది? కామన్ అయిపోద్ది. ఆ రీతిగానే దేవుని సన్నిధిలో మనము దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మనము చేసినప్పుడు
చేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపముతో దేవుని యొక్క పాదాలు మనం పట్టుకోవాలి. అది బలహీనతే గాని, అవిధేయతే గాని, ఆజ్ఞ అతిక్రమించడమే గాని, ఏదైనా మనలను వెంటాడుతున్నప్పుడు అది మనలోనే ఉంచుకోకూడదు. ఎందుకని? అది మనలను ఏలుబడి ఎంతగా ఏలుబడి చేస్తుంది అంటే సమాజానికి మనకు దూరము చేస్తుంది, సహవాసానికి మనకు దూరము చేస్తుంది, తల్లిదండ్రులకు అవిధేయతను ఆ తల్లిదండ్రులు ఎదుట కూడా మనకి ఏమవుతుందంటే ఎడబాటు అవుతుంది. ఆ రీతిగానే ఎవరితో సంబంధం పెట్టుకో, ఒంటరిగా మిగిలిపోతాం, ఒంటరిగా ఆలోచన చేస్తాము, ఒంటరిగా ప్రయాణం చేయడానికే మనం ఇష్టపడతాము గాని నలుగురిలో కూర్చొని నలుగురితో మాట్లాడటానికి ఒంటరిగా ఒకరిగా 10 మందిలో కూర్చోలేం. ఎందుకు? మన మనస్సంతా ఏమవుతుంది? మన మనస్సంతా ఏం చేస్తుంది? గలిబిలి చేసిన దానికి అధికముగా చేయడానికి. చూడండి, చాలా మంది జీవితంలో ఒక పాపము, ఒక బలహీనత వారిలో ప్రవేశించిన వెంటనే అది ఏలుబడి చేయటం మనం చూస్తాం. కయ్యూను ఉన్నాడు, తను చేసిన పొరపాటు ఏం చెప్పండి? ఏం చేశాడు కయ్యూను? హేబేలును చంపాడు. చంపినప్పుడు దేవుడు అడిగాడు, కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎవరు చూడలేదనుకున్నాము, ఎవరు గమనించలేదనుకుంటున్నాను. ఇదిగో నేను ఈ అరణ్య అరణ్యములో చేసిన ఈ ఎడారి ప్రాంతంలో నేను చేసిన ఈ పొరపాటును ఎవరు చూశారు? చూశారా? కనుక నేనేం చేయాలి ఇప్పుడు? ఏమవ్వాలి ఇప్పుడు? చెప్పండి, ఏమయ్యాడు చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు వాక్యాన్ని నేను చెప్తున్నానంటే దేవుడు దినాన ఒక శ్రేష్టమైన మాటలు అందించమని దేవుడు నన్ను ఒత్తిడి చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మనసు స్థిరముగా ఉంటే నీ సంవత్సరపు ప్రణాళిక కూడా దేవుడు స్థిరముగా నడిపిస్తాడు. నీ మనసు స్థిరముగా లేకపోతే దైవ ప్రణాళిక నీకు అర్థము కాదు. దేవుని నువ్వు వెళ్ళవలసిన మార్గము కూడా నీకు అర్థము కాదు. నీవు చేయవలసిన పని కూడా నీకు గ్రహింపు రాదు. ఎందుకని? నీ మనసు ఏదమ్మా మైకి నీ మనసు స్థిరముగా లేదు. నీ మనసు మొదటిగా స్థిరపరచబడితే ఎదుటున్న పరిస్థితులన్నీ కూడా ఎలా కనబడతాయి? తేటగా కనబడతాయి. మనిషి 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 యొక్క మనుగడ, వారి నడవడికలు కూడా నీకు అర్థమవుతాయి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మనసు ఈ సంవత్సరంలో నూతనపరచబడాలి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో దేవుని యొక్క కార్యాలను చూడాలి అంటే మొదటిగా మన మనసును స్థిరమైన పునాది మీద వేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడుతున్న మన జీవితంలో దేవుని వద్ద నుండి రావలసిన ఆశీర్వాదమును మనము పొందుకోవాలి అంటే స్థిరమైన మనసు మనలో ఉండాలి. కయ్యూనుకి కలవరం వచ్చేసింది, మనసులో గలిబిలి వచ్చేసింది. వెంటనే చేసిన తప్పుకు పశ్చాత్తాపడకుండా ఏమయ్యాడు? మనిషిని దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనుషునితో మాట్లాడినట్లుగా మాట్లాడాడు.
ఏమంటాడు? నీ తమ్ముడైన కయ్యూని ఎక్కడంటే వాడు రాకే తెలుసా నన్ను అడుగుతావైతే అంటాడు. ఏమన్నాడు? ఏందరా ఏం నువ్వు చేసిన పొరపాటు ఏందిరా నువ్వు చేస్తా? ఏం చేశాను? ఏం చేశాను? చెప్పు, ఏం చేశాను అంటావు. చెప్పు, మనం ఏం చేస్తాం? చేసిన పొరపాటును గబక్కని ఎవరన్నా ఎత్తిపెట్టి చూపించారనుకో ఏం చేస్తాం? ఏదో చేసేలే, తెలియక చేశాను అంటావా? ఏమంటా? ఎదురిస్తాం. దాని ద్వారా కయ్యూనేమైపోయాడు? శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. దేశదిమరైపోయాడు. పిల్లల నిలకడలేని ప్రయాణం, నిలకడలేని ప్రాంతం, స్థిరముగా ఎక్కడ కూర్చోలేని మనసు. ఎన్ని దేశాలు తిరిగాడో, ఎంత నడక నడిచాడో, స్థిరముగా ఏ ప్రాంతంలో కూడా నివాసం ఉండలేకపోయాడు. కారణము చెప్పండి, దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? ఎదురాడు వాడుగా ఉన్నాడు. అంటే తన మనస్సును అణుచుకోలేని వాడుగా యేసయ్య పాదాల దగ్గర దావీదు వలె అడగలేకపోయాడు. దావీదు ఏమడిగాడు చెప్పండి? ఏమడిగాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును ఎలా పుట్టించమన్నాడు? నూతనముగా పుట్టించే మనసు, స్థిరమైన మనసు. ఆ స్థిరమైన మనసు దేని మీద ఉండాలి అంటే చెప్పండి, దేవుని పిల్లలమైన మనము లోకములో లోకాశలలో పడిపోకూడదు. ఎందుకంటే మనము ఈ లోకానికి వేరైన వారు. అందుకని మారు మనస్సు, ఏం చెప్పండి ఇది? మారు మనస్సును పొందిన నీవు నేను కూడా ఈ దినాన దేవుని మందిరంలో ఉన్నామంటే స్థిరమైన మనస్సు నీలో ఉంది కనుక. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. స్థిరమైన మనస్సు నీలో ఉంది కనుక నువ్వు లోకం వైపు చూడకుండా, పాపములో పడిపోకుండా, పాపములో నుండి ఇదిగో శరీర ఇచ్చలను నెరవేర్చబడకుండా దేవుని సన్నిధికి నువ్వు వచ్చావంటే కారణము ఒక స్థిరమైన ఆలోచన కదండి. ఈ దినాన ఆదివారము నేను నా దేవునితో సహవాసము చేయాలి. లోకమంతా ఏమో కోరుకుంటే చెప్పండి, లోకమంతా ఏమో కోరుకుంటుందంటే ఇవాళ ఆదివారము కనుక మంచి వస్త్రాలు వేసుకొని 10 రూపాయలు జేబులు వేసుకొని సరదాగా ఎక్కడికి బయటికి వెళ్ళిపోవాలి. అది ఊరు బయటికే గాని ఏ కార్యక్రమాలకే గాని. పిల్లరా, దేవుని పిల్లలైన వారము దేవుని సన్నిధిలో మనము నిలబడాలి అంటే, దైవ దీవెనలో మనం పొందాలి అంటే మన మనసు ఎక్కడ ఉండాలంటే, అందుకని దావీదు అన్నాడంటే నా అంతరంగములో స్థిరమైన మనస్సును కలుగచ్చు. ఆ స్థిరమైన మనస్సు మనలో ఎప్పుడైతే వస్తుందంటే, చూడండి కొలస్సీలు రాసిన పత్రికలో, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదను మనసు పెట్టకూడదు. ఎలాగనగా నీవు మృతి పొందితివి,
మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామోత్తరతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. ఏమొస్తుందంటే చెప్పండి, దేవుని ఉగ్రత వస్తుంది. ఎప్పుడు? నువ్వు భూ సంబంధమైన మనస్సు కలిగి నువ్వు నడిచినప్పుడు. మనము చదవబడిన ఈ లేఖన భాగములో శరీర సంబంధమైన వాడు, మనము శరీర సంబంధమైన వ్యక్తులము కాదు. మనమంతా పర సంబంధమైన వ్యక్తులు. చప్పుడు కొడుతూ దేవుడు జరపడుతున్నారు. నీవు నేను చనిపోయినను బ్రతికినను ఎవరు వారు చెప్పండి? క్రీస్తు బిడ్డలు. క్రీస్తు రక్తములో కడగబడిన వారము. కనుక మన మనస్సు దేని మీద ఉండాలి అంటే పైనున్న దాని మీదే మన మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. పైన ఏముందంటే పైన ఆకాశం ఉంది, ఆకాశ మేఘములు ఉన్నాయి. భూమి దాని మీద చివరి వరకు మనం చూస్తే ఆకాశం మహాకాశము పట్టుదారులంత దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడంట. తప్పుడు కొడుతూ కనబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యములోనికి నీవు నేను వెళ్ళే ఆ వారసులము. కనుక మనము ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములో బ్రతకాలి. మన పరిస్థితులు దేవునికి తెలుసు, మన స్థితిగతులు మనకు దేవునికి తెలుసు. ఏ స్థితిలో మనం ఉన్నా మన మనస్సు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేని మీద ఉండాలి? పై సంబంధమైన దాని మీద ఉండాలి. చూడండి, అందుకని పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తాడు. రెండవ తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములు అనుకుంటా మాట చెప్తాడు. అలాగుననే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఎలా ఉండాలంట? పవిత్రమైన మనస్సాక్షి అంటే అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు స్థిరముగా ఉంటే విశ్వాస పరిమాణములో మనం ఎలా ఉంటామంటే స్థిరమైన మనస్సు కలిగి ఉంటాం. ఆ స్థిరమైన మనస్సు ఎలాంటిదంటే పరసంబంధమైన మనసు. లోకములో ఏవి కూడా మనము ఆలోచన చెయ్యం. ఎందుకు అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని లోక మాలిన్యముల నుండి, పాపము నుండి, శాపము నుండి మనలను దేవుడు విడిపించినాడు. ఎప్పుడైతే నువ్వు నేను పాపములను ఒప్పుకుంటామో ఆ పాపముల ద్వారా మనలో పశ్చాత్తాపము చెంది పాపముల నుండి, శాపముల నుండి దేవుడు మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా ఉంచిన తర్వాత మన మనస్సు ఎలా ఉండాలి అంటే ఇక ఎన్నడూ లోక సంబంధమైన మనస్సు మీద మనము ఉండకూడదు. మన ఆధారం ఎవరు చెప్పండి? ఇక్కడ నుంచి దేవుడే. మన బలం ఎవరు చెప్పండి? దేవుడే. ఇదివరకైతే లోకములో ఉన్నప్పుడు
చాలా మంది ఆశ్రయాన్ని కోరుకుంటాం, వారి సహకారాన్ని కోరుకుంటాము, వారి బలాన్ని కోరుకుంటాము, వారి ధనాన్ని కోరుకొని వీళ్ళే నాకు గొప్ప అనుకుంటాం. కానీ దేవుని యందు విశ్వాసం వచ్చిన తర్వాత, దేవుని మీద ఆధారపడిన తర్వాత, దేవుని మీద మన మనస్సు స్థిరపరుచుకున్నప్పుడు ఇప్పుడు నుంచి ఇక్కడ సమస్తమును కూడా దేవుడై ఉండి మనలను నడిపిస్తాడు. చప్పుడు కొడుతూ దేవుని కనపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వెళుతున్న మనము, దేవుని మాట చేత మనము దేవుని ఆనుకుంటాము. అందుకని బైబిల్ రాయబడిందంటే మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కారణం ఏంటంటే ఏ మనుషుడు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన జరిగిస్తాడు. కారణం ఏంటంటే ఆయన మాటే మనకు శాసనం. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే పలికాడో ఆ మాటను పట్టుకుంటాం. ఏదైతే మనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇంకెవరి దగ్గరికి తిరగం. ఎందుకని? ఎవడి మాట మీద మనకు నమ్మకము ఉండదు. కారణం ఏంటి చెప్పండి? మన మనస్సు ఎవరి మీద ఆనుకుంది? దేవుని మీద ఆనుకుంది. దేవునితో సహవాసం చేస్తా ఉంది. దేవుని యొక్క మార్గంలో మన మనస్సు స్థిరపరుచుకున్నాం కనుక మనం నడిచే ప్రతి నడవడిక ప్రభువై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి, భక్తులైన వారు సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, నా కుమారుడా నా మాటలను నీ మనస్సు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీ మనస్సులో నుంచుకొని నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు. చప్పుడు కొడుతూ దేవుని కనపడుతాం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేస్తే దేవుని యొక్క మాటలు ఏమనంటే, నా కుమారుడా నా మాటలను నీ మనసున ఉంచుకో. ఇప్పుడు ఇన్ని మాటలు వింటున్నాం కదండి. ఏదో ఒక మాట నిన్ను దేవుడు నీ హృదయానికి నీ మనస్సుకు తాకినప్పుడు అది ఎత్తిపట్టి ఎక్కడ చేస్తామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ మాట మనకి ఏం చేస్తుంది అంట చెప్పండి? ఏం చేస్తుంది అంట? నా ఆజ్ఞలను మనస్సున నుంచుకొని నీ కనుపాప వలె ఉపదేశమును కాపాడినేడలా. అంటే ఆ మాటను నీ హృదయంలో భద్రపరుచుకొని దానిలో దాచుకున్నప్పుడు ఆ మాట ఏమైందంట? నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, బలహీనతలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, బలహీనమైనప్పుడు, మరణ బంధకాల్లో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? అయ్యా, రక్తస్రావ స్త్రీని నువ్వు బాగు చేశావయ్యా అన్న ప్రార్థన చేయగా ఏం చేశా? అన్న ప్రార్థన ఆలకించా. ఆ మాట చెప్పండి. ఆ మాటలన్నీ ఎక్కడివి? బైబిల్లో భక్తుల యొక్క మాట, భక్తుల యొక్క ప్రార్థన. ఆ మాటలు మనము ధ్యానం చేసినప్పుడు, పట్టుకున్నప్పుడు, విశ్వాసం మన జీవితంలో స్థిరపరచబడినప్పుడు దేవుని మీద స్థిరమైన నమ్మకము కలిగింది. ఎప్పుడు అన్నేళ్లకే అన్నాకే బిడ్డలను ఇస్తే నాకెందుకు ఇవ్వడు?
అని మనస్సు మనకేం చేస్తుంది? స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే అప్పుడు మన మనస్సు స్థిరపరచబడుతుందో, దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో, అప్పుడు ఆ వాక్యము మనలను క్రియా రూపములో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తులు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్కును మన జీవితంలో పంపి అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించే దేవుడు. ఇదిగో ఎదుట ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రము, ఇదిగో వెనక ఫరో సైన్యము తరుముతున్నప్పుడు వాళ్ళ హృదయం అంతా కలవరముతో నిండింది. వారు మనస్సంతా వేదనకరమైన పరిస్థితులకు దిగజారిపోయినప్పుడు, ఇదిగో మోషే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ, ఇదిగో దేవుని ఎదుట మాట్లాడుతుండగా దేవుని వాక్కు మోషేకు ప్రత్యక్షమై, మోషే నువ్వు నాకు మొరపెడతావేంటి? సముద్రానికి ఆజ్ఞాపించమన్నాడు. దేవునికి స్తోత్రం. సముద్రంతో మాట్లాడమంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన నామములో కర్ర ఎత్తి చూపి ఆజ్ఞాపించగా తూర్పు నుండి బలమైన గాలి వీచి సముద్రమును 2 పాయలుగా చేసింది. తప్పుడు కొడుతూ దేవుడు కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఫరో సైన్యము వెనక్కబడితే, ఫరో సైన్యము కత్తి చేత హతము చేసి మరలా బానిసలుగా తీసుకుని వెళ్ళి, ఇదిగో మానసికముగా శారీరకముగా వాళ్ళను హింసించి క్రమదేస్తారు. కానీ దేవుడు తలుచుకుంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇక్కడున్న వారు అవతల ఒడ్డుకు చేరేంత వరకు కూడా 6 లక్షల కాలబలం ఈ సముద్రము దాటేంత వరకు నీరు చుక్క వారి మార్గములో పడలేదు. కారణం ఏంటంటే తన వాక్కును పంపాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు. మోషే స్థిరమైన మనసు దేవుని మీద ఆనుకుంది. గొప్ప కార్యాలు మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు జరిగించాడు. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట మీరు చూస్తే, నిండు మనసుతో దేవుని అనుసరించువాడు కనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను కెనజీయునికి కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఏమిటంటే ఆ స్థలం అంతా, హెబ్రోను ప్రాంతం అంతా కాలేబు కుమారుడికి ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాట గాని నీవు అనుసరించి నడిచినప్పుడు, స్థిరముగా దేవుని మీద నీ మనస్సు ఆనుకున్నప్పుడు, దేవుడు వాక్కును పంపి నీకు మెండైన దీవులను
అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. యుద్ధమేమి రాకుండా నీకు సమాధానాన్ని కలగజేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీ మనస్సు దేవుని మాటల మీద స్థిరపరచబడుతుందో, ఎప్పుడైతే దేవుని మాటల మీద విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం హృదయంలో స్థిరపరచుకుంటామో, అప్పుడు దేవుడు మన కుటుంబంలో ఏ పరిస్థితులు కూడా మన కుటుంబాలలోనికి రానియకుండా, చెప్పండి ఏది అంటే ఏ పరిస్థితులు అంటే వ్యతిరేకమైన ఏ కార్యము కూడా మన కుటుంబంలోనికి రాకుండా తన అగ్ని కంచె వేస్తాడంట. దేవునికి స్తోత్ర. తన వాక్కును పంపి మనలను బాగు చేసే దేవుడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు, క్షేమాన్ని కలుగజేసే దేవుడు, మెండైన దీవులను మనకు అనుగ్రహించే దేవుడు. కనుక మనము బ్రతికి దేవుని యొక్క కార్యాలను చూసే వరముగా ఉండాలి. దేవునికి స్తోత్ర. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చదివితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనస్సాక్షులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలికిక నేమియు లేక విన్ను. చాలండి. ఏమనంటారంటే, యేసుక్రీస్తు కూడా ఈ భూలోకమును ఎలాగ జీవించాడు అంటే శరీరానుసారమైన మనస్సు లేకుండా జీవించాడు. ఆయన కూడా ఎలాగ పుట్టాడు చెప్పండి? ఆయన ఎలాగ పుట్టాడు? శరీరధారిగానే పుట్టాడు. శరీరధారిగా పుట్టి ఎలా ఉన్నాడంట? లోక మాలిన్యము అంటకుండా బ్రతికాడు. కనుక అందుకే అన్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరు జయించి నాతో కూడా నా తండ్రి కృపాశమున నేనున్న స్థలములో మీరు కూడా కూర్చుండి అని చెప్పాను. మనం ఊరకనే రక్షించబడలే, పెట్టుకోండి. ఊరకనే పాపములు ఒప్పుకోలేదు. మన మనస్సును స్థిరపరిచిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయన మనం దర్శించి మన మనస్సును మార్చి మన ప్రణాళికలన్నీ మన ఉద్దేశాలన్నీ ఆయన యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమయ్యామంటే లోకానికి వేరైన అనుభవంలోనికి వచ్చేసి, యేసుక్రీస్తు వారు కూడా పరము నుండి భూలోకానికి వచ్చేటప్పుడు తండ్రి దగ్గర ఉన్న మహిమనంతటిని కూడా విడిచిపెట్టి ఈ లోకములో తండ్రితో ఉండే ఆ సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకములో ఎలా ఉన్నాడంటే నా మనుష్య రూపమును ధరించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంటే, ఒక మనుష్యుడు దేవునితో ఎలా సహవాసం చేయగలుగుతాడో మార్గాన్ని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకని ఏమనంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడును కూడా వెళ్ళలేడు. ఆయన మార్గమై ఉన్నాడంటే కారణము పిల్లారా, ఆయన నడిచిన మార్గములో మనము కూడా నడవాలి. శరీరధారిగా ఉన్న దినములోనే తండ్రి అయిన తన కుమారులను ఈ లోకములకు పంపించి ఎలాగా బ్రతికాడు అంటే, లోకాశలలో పడిపోకుండా ఆయన నడిచాడు. నీవు నేను ఎవరి కుమారులు చెప్పండి? ఎవరి కుమారులు? దేవుని కుమారులు.
అందుకని బైబిల్లో రాయబడింది 90వ కీర్తనలో ఏముంది చెప్పండి? ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే, భూమి ఆకాశములను సృజించక మునుపు నీవే మాకు దేవుడై ఉన్నావు. నీవు నేను కూడా ఎక్కడి నుండి వచ్చామంటే పరము నుండి భూలోకానికి దిగి వచ్చాము. దేని కొరకు వచ్చామంటే ఆయన పని నిమిత్తమై లోకానికి వచ్చాం. అది గుర్తుపెట్టుకోండి. ఏదో తల్లి గర్భంలో పుట్టి, ఇది ప్రాముఖ్యమైన మాట, తల్లి గర్భంలో పుట్టి ఎదిగి పెళ్లి చేసుకొని పిల్లలని ఆస్తులను అనుభవించి, ధనాన్ని అనుభవించి, సుఖాలను అనుభవించి, మనలో ఉన్న సకల గుణాలను అధిగమించి ఆనందించడానికి భూమి మీదకి రాలేదు. చనిపోయిన తర్వాత నీవు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? మనం అందరం ఒక దినాన్ని చనిపోతాం. ఎక్కడికి వెళ్తాము? నిజం చెప్పాలి, దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళామంటే మన స్థలం ఎక్కడ ఉంది చెప్పండి? మన నివాస స్థలం ఎక్కడ? పరలోక రాజ్యం. గుర్తుపెట్టుకోండి. కనుక ఈ భూలోకములోనికి, పరము నుండి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు తన కుమారుడుగా ఈ లోకానికి పరిచయమై లోకములో జీవిస్తున్న మానవ కోటికంతటికి ఒక మార్గమై ఉండి నడిచి, ఆ మార్గములో అనుసరించిన వారికి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, పరమును స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము పరలోకములో ఉంది, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. దేవుని నమ్మిన వాళ్ళు ఎంతమంది అడుక్కు తింటున్నారు చెప్పండి? అండి, దేవుని నమ్మిన వాళ్ళు ఎంతమంది అడుక్కు తింటున్నారు? క్రైస్తవులు కాదు, చూపు గుర్తుపెట్టుకోండి. 2 కులాల వారు కాదు. అంటే కులం ఎత్తుతున్నారని మాట్లాడుకోవద్దు. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? 2 జాతులు అంటారు. కానీ ఆశీర్వాదకరముగా స్థిరమైన మనస్సును పెట్టి దేవుని ఆరాధించిన అన్య జనాంగం చెప్పండి. అన్య జనాంగము దేవుని చేత రక్షించబడి, రక్షణలో స్థిరపరచబడి, దేవుని యొక్క ఉపదేశం వారి జీవితాన్ని అవలంబించుకొని ఆ మార్గంలో నడిచిన అన్య జనాంగము. ఇప్పుడు మ్యాథ్యూస్ గారు ఉన్నాడు, ఏ కులానికి చెందినాడు చెప్పండి అమ్మా? అన్యుడు. సతీష్ కుమార్ ఎవరు చెప్పండి? క్రైస్తవుడా? కాదు, అన్యుడు. జయపాల్ గారు క్రైస్తవుడు అనుకుంటున్నారా? కాదు, అన్యుడు. చెప్పండి. ఇలా పేరు చెప్పుకుంటా పోతే ఆశీర్వాదానికి వారసులుగా ఉన్న వాళ్ళు చెప్పండి చాలా మంది ఉన్నారు. క్రైస్తవుడుగా పుట్టి దేవుని సన్నిధిలో బాల్యజనము నుండి ఎదిగి పెరిగి ఫలించి ఒక ఉన్నతమైన పరిస్థితిలో వయసు వచ్చిన ఇంకా మనం ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా లేకపోవడానికి కారణం ఎవరు? దేవుడా? చెప్పండి. దేవుడా? కాదు, కాదు. నీ మనస్సు, నా మనస్సు స్థిరముగా లేకపోవటం వల్లనే మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నా? దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాం. ఆశీర్వాదం ఏమి లేవు. ఎందుకు? మన మనస్సు స్థిరముగా లేదు. దేవుడు చెప్పిన ఉపదేశాన్ని ప్రకారముగా మనం నడవలేము. అన్యుడు చూడండి, ఒక పూజారి గారి ఒక మాట చెబితే ఆ పూజారి యొక్క మాట ప్రకారం వాళ్ళు చచ్చిపోతారు కానీ మాట తవలగానే తిరిగిపోరు. కారణం ఏంటి? వాళ్ళ మనస్సు ఎవరి మీద ఉంది? పూజారి యొక్క ఉపదేశము మీద ఉంది. ఒక మనుషుని యొక్క మాట మీద ఉంది. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడే నీతో నాతో మాట్లాడుతుంటే ఆ మాటలేమో మన జీవితంలో సరి చేసుకోకుండా
లోపడలేకుండా మనం అచంచలమైన మనసుతో పరిగెడుతున్నాం. ఎంత దూరము పరిగెత్తిన కయ్యూను ఏమైపోయాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. స్థిరముగా ఉన్న వ్యక్తి జీవితంలో దేవుడు ఖచ్చితముగా ఆశీర్వాదం పరము నుండి భూలోకానికి దింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ఆ మనుషుడు ఎవరి మీద ఆధారపడట్లేదు. తన మనస్సంతా ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. దేవుని మాటల మీద నమ్మకం ఉంది. దేవుని ఉపదేశము ద్వారా వారి జీవితం స్థిరపరుచుకున్నాడు. అందుకని తాను అడుగు పెట్టిన ప్రతి మార్గములో కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు మొదటిలో 3వ వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు, దాన్ని అనుసరించి నడిచిన వాడు ప్రతి ప్రయత్నము కూడా సఫలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే నీ మనస్సు దేవుని మాటలను పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? దేవుని మాటలు పట్టుకోవాలి. దేవుని మాటలు నీ మనస్సులో, నీ హృదయం అనే పలక మీద రాయగలిగితే ఆయన ప్రతి మాట నీ జీవితానికి, నీ జీవనానికి అవసరమయ్యే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానములై ఉన్నదంటాడు. ఆత్మానుసారం ఎలాంటిదంటే బ్రతికిచ్చేది, అది మానవ జీవితాన్ని బ్రతికిచ్చేది, మానవ జీవితంలో సమాధానాన్ని కలుగజేసేది. ఎప్పుడైతే నీ మనస్సును, నా మనస్సును ప్రభు మీద స్థిరమయంగా ఉంచుకుంటామో అప్పుడు దేవుడు మన మనిషికి ఏం చేస్తాడు అంటే మనం బ్రతికిస్తాడు. బ్రతికించడమే కాదు కానీ సమాధానాన్ని మన కుటుంబానికి ఏలుబడి చేస్తుంది. ఏ సమాధానం చెప్పండి? ఏ విషయంలో నీ కలవరం చెందుతున్నావో, ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో, దేని మీద నీ మనస్సు ఉందో వాటన్నిటి విషయంలో దేవుడే సమాధానకర్తగా ఉండి నీ ఎడల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? నీ ఆశ పడుతున్నానండి, ఆ ఆశ కోసం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? చాలా సంతోషాన్ని కలదు. ఎక్కడికి వెళ్ళినా దాని విషయంలోనే చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితుల్లోనే 10 మందికి తెలియజేస్తానికి సిద్ధపడతాం. కారణం ఏంటంటే నా మనసు దేవుని మీద స్థిరముగా ఉన్నది, ఏ మనుషుని మీద లేదు. నేను ఎవరి మీద ఆధారపడట్లేదు. కనుక నాకు సమాధానకర్త అయిన దేవుడు నన్ను ఏం చేస్తాడు అంటే ప్రతి విషయములో సమాధానపరుస్తూ నన్ను బ్రతికిస్తూ ఉజ్జీవించబడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా మనస్సును బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నా ఆలోచన బట్టి, నా ప్రణాళికను బట్టి దేవుడు నా జీవితంలో ఏమైనా చేస్తాడు. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే దేవుని పని ఏం చేయాలంట? అది చేయాలి, ఇది చేయాలని మనసునంట ప్రతి క్షణంలో కూడా ప్రభు పని చేయాలని ప్రేరేపించబడాలంట. నా మనసును ఏం చేయాలంటాడంట? భక్తుడు అన్నాడు, రే ఏంటో నీ ఆలోచన అన్నాడు. ఏముందనా దేవుని మందిరం అంటే, అరే ఒక్కటే కాదురా, నీ వల్ల కానిది ఏదైనా ఉంటే చెప్పు. నీ జీవితంలో నెరవేర్చనిది ఏమైనా ఆలోచన చేయి, అది అడుగు దేవుడు. ఎందుకని మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను
అధికముగా దేవుడు చేస్తాను వాగ్దానం ఇచ్చాడు కదా. నిన్ను నువ్వు సంపాదించుకొని 10 రూపాయలు సంపాదించుకొని కడితే దేవునికి మహిమేంది? మహిమ వస్తుందా? కష్టపడ్డారండి. నువ్వేమంటావు? ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఉందన్న ఇల్లు? 5 ఏళ్ళు కష్టపడ్డారన్న. రేయి బొగులు కడుపు కాల్చుకొని రూపాయి కూడబెట్టుకొని ఇంత ఇల్లు కట్టగలిగే లేత వల్ల కయ్యేది కాదన్న అంట. కానీ దేవుడి మీద మనం ఆధారపడితేనంట దేవుడే మన కార్యాలన్నీ సఫలపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకని రోమా పత్రికలో 2వ అధ్యాయం అంటాడు, క్రీస్తు కలిగిన మనస్సును కూడా మనము కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏం కలిగి ఉండాలి అంటే చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అక్కడ చూడండి, దేవుని అది కాదే, నేను ఫిలిప్పు రాసిన పత్రిక అమ్మా, నేను అది కాదే, అదేనా? ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. 2 నుంచి చదువుతుంది. మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారుగా ఉండి ఒకదాని యందే మనసుంచి నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతులైనను ఏమీ చేయక ఏంటండి? ఏ మనసు అంట? వినయము కలిగిన మనసు. వినయమైన మనసును గలవారై ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములని మాత్రమే కాక ఇతరుల కార్యమును కూడా నేను. ఈ మాట పిల్లరా సంఘానికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పొద్దున లెగిస్తే నీ పనులు నువ్వు చేయటమేనా? నీకు అన్ని దేవుడు సిద్ధపరిచాడే. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఉదయకాలం జీవనాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, పనినిచ్చాడు, శక్తినిచ్చాడు కదండి. ఇచ్చి నీకు శక్తికి మించిన పని ఇవ్వకుండా నువ్వు చేయగలిగినంత పని ఇచ్చి ఆ పనిలో కూడా నీకు సమృద్ధినిచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? తిని ఏం చేస్తున్నావంట? తిని చక్కగా పడుకుంటున్నావు. దేవుని పని చేయాలి. నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావంటే, ఇందాక మనం చదువుకున్నది, నేను ఊరకనే ఈ లోకానికి నేను రాలేదు. దేని కొరకు వచ్చాము? దేవుని మహిమార్థమై దేవుని పని చేయడానికి ఈ లోకానికి వచ్చా. దేవుడు ఇస్తున్నాడు, తింటున్నాం, తాగుతున్నాం, బయటకు వెళుతున్నాం, బయటకు వస్తున్నాం. అందరితో కాదు ఈ జీవితం. దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, ఆయన మహిమార్థమై నీవు ఆయన సాధనముగా నిలబడాలని. ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా మార్పు చెందని మన హృదయం స్థిరముగా దేవుని పని చేయటానికి నడుము కట్టుకోలేని అవిధేయత. దేవుని వాక్యాలు వింటున్నాము కానీ
ఏ వ్యక్తి కూడా వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. అందుకని దైవ సన్నిధిలో దేవుని యొక్క దీవెనలు పొందలేకపోతున్నాం. ఇకనైనా ఈ నూతన సంవత్సరములో నూతన వాగ్దానముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏమని? దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగచేయి, స్థిరమైన మనసు నాలో నూతనముగా పుట్టించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం, తీర్మానం చేద్దాం. మన పనులు మనం చేయటం కాదు కానీ దేవుని పని చేద్దాం. ఇదిగో సంఘములో వస్తున్న వారు ఎందుకు ఆగిపోయారో తెలియదు. వస్తూ ఎడమకం పెడమకంగా ఉన్నవారు ఎంతమందో ఉన్నారు. అటు వారితో నువ్వు మాట్లాడాలి. దేవుని పని ఇది ఒక సేవకుని పని కాదు. దేవుని పనిలో నువ్వు ఒక పాత్రగా వాడబడాలి. దేవుడిచ్చిన పనిలో నీ వంతుగా నువ్వు ప్రయాసపడాలి. దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క మందిరములో మనకు శాతనైనంత వరకు దేవుని పని చేసే విషయములో, ఇతరులకు ఉపయోగపడే విషయములో, సంఘ సహవాసములో స్థిరముగా నిలబడే వారముగా ఉండాలి. ద సేమ్ టైం దేవుడు మనకు అనుగ్రహించిన ఉపదేశములో కూడా స్థిరముగా మనం నిలబడాలి. అప్పుడే భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన జీవనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం. ప్రార్థన. నూతనమైన సంవత్సరంలో ఇదిగో ప్రభా, 2వ ఆదివారం నాయన ప్రభా, సజీవ లెక్కలో ఉంచి నాయన మమ్మల్ని ఇంటిలో ప్రభా, సన్నిధానంలో నాయన ఉంచిన విధానం బట్టి